బీజేపీ దెబ్బకి ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ని కుక్కలు చింపిన విస్తరలాగా బీజేపీ చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో శివసేనకి మిగిలినటువంటి ఆ కొద్దిమంది ఎంపీలను కూడా లాక్కునేటువంటి ప్రయత్నంలో ఉంది. ఆ రకంగా దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలని కూడా కంప్లీట్‌గా బలహీనపరుస్తోంది. వాటి అస్తిత్వానికే బీజేపీ పెనుముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏమిటి? ఆప్‌కి, టీఎంసీకి, శివసేనకి, అలాగే ఇటువైపు టీడీపీకి, వైఎస్ఆర్‌సీపీకి మధ్య ఒక తేడా ఉంది. అదేంటంటే ఆ 3 పార్టీలు కూడా పచ్చి వ్యతిరేకం బీజేపీకి. ఎదురొడ్డి నిలబడ్డారు, ఫైట్ చేశారు. చాలా వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. వేరాజ్ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, నీ బాంఛం దొర అన్నట్టుగా ఉన్నారు బీజేపీ ముందు. అదొక ప్రధానమైన తేడా. అందువల్ల ఇమ్మీడియట్‌గా టీడీపీకి ప్రమాదం లేకపోవచ్చు. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అడిగిన దానికి, అడగని దానికి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. మరో పక్కన ఉన్నదానికి, లేనిదానికి కూడా మోడీ గారిని అవకాశం ఉన్నా లేకపోయినా కూడా పొగుడుతున్నారు. మోర్ లాయల్ దాన్ ద కింగ్ అని అంటారు ఇంగ్లీష్‌లో. అట్లా బీజేపీలో ఉన్న పార్టీ నాయకుల కంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎక్కువ పొగుడుతున్నారు. ఆ రకంగా తమ లాయల్టీని ప్రకటించుకున్నారు. ఆ కారణం చేత కూడా ఇమ్మీడియట్‌గా టీడీపీని బీజేపీ ముట్టుకోకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో దీర్ఘకాలికంగా బీజేపీ నుంచి టీడీపీకి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పలేం. ఈవెన్ వైఎస్ఆర్‌సీపీకి కూడా. వైఎస్ఆర్‌సీపీ కూడా బీజేపీ ముందు అణిగిమణిగి ఉంటోంది కాబట్టి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా తీరుస్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా రెడీ అని చెప్పి అంటున్నారు కాబట్టి, వాళ్ళని కూడా ఏమీ చేయకపోవచ్చు ఇప్పట్లో. కానీ బీజేపీకి ఒకవేళ అవసరాలొస్తే, ఇంకా ఎంపీలు కావాలని అనుకుంటే, అప్పుడు పోచింగ్ చేయడానికి ఏమాత్రం కూడా సందేహించదు. నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి అనేటువంటి లక్ష్యం లేదు ప్రస్తుతానికి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్గా తెలంగాణ, నాట్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి నెక్స్ట్ ఆపరేషన్ ఏదన్నా ఉంటే అది తెలంగాణలో ఉంటుంది. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ మీద, మేబీ ఈవెన్ కాంగ్రెస్ మీద కూడా. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి. అప్పటి వరకు కూడా అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా సేఫ్ అప్పటి వరకు. కానీ ఆ తర్వాత ఏమవుతుందని మాత్రం మళ్ళీ చెప్పలేం.